నమస్తే. షాబాద్ ఘటన మనం మరవక ముందుకే సేమ్ అట్లాంటి ఘటనే మరోటి చోటు చేసుకున్నది. అక్కడేమో ఫోక్సో నిందితుడైనటువంటి రాజ్ కుమార్ పైన కొంతమంది పోలీసులు కకృతి పడి వాడిచ్చేటువంటి పైసలకు ఆశపడి వాడిని వదిలేసిండు. బయటకు వచ్చిన తర్వాత ఆరుగురిని మర్డర్ చేసిండు. మన అందరికీ తెలుసు. ఒకవేళ కనుక వాడిని లోపటేసి బొక్కలో కనుక అట్లనే పెట్టినట్టయితుంటే ఈ ఇటువంటి హత్యలు కాకపోయి ఉండేది. కానీ మొత్తానికి వాడి చేతిలో ఆరుగురు చచ్చిపోయింది, వాడు కూడా చచ్చిపోయాడు. అది ఇంకా ఇప్పటికి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. సేమ్ అట్లాంటిది మళ్ళా పోలీసుల యొక్క తప్పిదంతో మరో ఘటన చోటు చేసుకుంది. అడ్డగూడూరు మండలం, యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు సంబంధించినటువంటి దగ్గర అయినటువంటి ఘటన, ఆ మండలంలో అయినటువంటి ఘటన 10వ తారీఖున ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయిని వేధిస్తున్నాడు, మా అమ్మాయి కాలేజీకి పోతుంటే కాలేజీకి వస్తూ ఉన్నాడు, సో ఇంట్లోకి కూడా వచ్చి బెదిరిస్తున్నాడు, మా అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి పోలీసులను ఆశ్రయించినటువంటి ఆ కుటుంబానికి మరి ఎట్లాంటి న్యాయం చేయకపోగా ఫోక్సో నిందితుడి పైన ఫోక్సో కేసు పెట్టాల్సింది. అమ్మాయి మైనరు, 16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, ఇంటర్ ఏమో చదువుతుందట. సో క్యాస్ట్ డిఫరెంట్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా సరే ఏదేమైనప్పటికీ కూడా అమ్మాయి మైనర్ అనేది తెలుస్తున్నది. మరి మైనర్ అని చెప్పి తెలిసినప్పుడు వాడిని కేసులో ఇరికించడం అంటే కేసు పెట్టి లోపలికి పంపించాలి కదా. లోపలికి పంపించలేదు, వారి మీద కేసు కూడా పెట్టలేదు. వీడి పేరు చైతన్య అట. వీడు చైతన్య అట. ఇప్పుడు ఏం చేసిండు వాడంటే అమ్మాయిని ఎత్తుకొని పోయాడు కథం. మరి అమ్మాయిని ఎత్తుకొని పోయాడు, మరి వాడు చంపిండా లేకపోయినట్టయితే ఇంక అఘాయిత్యం చేసిండా, లేకపోతే అసలు బతికున్నదా లేకపోతే బతికిలేదా, వీడు ఏమైనా పెళ్లి చేసుకున్నాడా, ఇద్దరికి ఇష్టమై ఇంకేం చేసిండో తెలియదు. ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ కనుక పోలీసులు సరైనటువంటి టైంకు కేసు పెట్టి వారిని బొక్కలేస్తే ఇప్పుడు ఇట్లాంటి గొడవ ఉండకపోవు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయకపోవు, ఎత్తుకెళ్ళకపోవు కదా. మరి పోలీసులు యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి అమ్మాయిని అబ్బాయిని ఇద్దరికి కేసు పెట్టి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఈ నిందితుడిని స్టేషన్లలో లేకపోతే కోర్టు ముంగట సబ్మిట్ చేయాల్సినటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదు, వారిని జైలుకు పంపలేదు. వారింటికి వాళ్ళ పేర్లు వీరింటికి వీళ్ళు పంపించేసిండు. 10వ తారీఖున ఫోక్సో కేసు పెట్టాలని చెప్పేసి పిటిషన్ ఇచ్చిండు. ఎవరు బాధిత అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అమ్మాయితో పాటు. మరి వాడిని అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. 10వ తారీఖు అయితే ఇలా ఉదయం ఏమో తీసుకొని పోయినా వాడు ఏం చేసినో తెలియదు, కిడ్నాప్ చేసినా తెలియదు, ఏం చేసినో తెలియదు. ఇప్పుడు పోలీసులు చేయాల్సినటువంటి పోలీసులు చేయాలి కదా. పోలీసుల యొక్క డ్యూటీ ఏంటిది? ఇప్పుడు వాళ్ళు పిటిషన్ చేయగానే దాన్ని పరిశీలించాలా, దాని తర్వాత కేసులు పెట్టాలి. దాని తర్వాత ఇప్పుడు ప్రాథమికంగా చూసేది అమ్మాయి మైనరా లేకపోతే మేజర్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. అమ్మాయి మైనర్ అని తెలిపోయింది. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల లోపే ఉన్నదట. మరి అమ్మాయి స్వయంగా పిటిషన్ ఇచ్చింది. ఇక ఈ చైతన్య అనేటువంటి వీరికి లేనటువంటి అలవాటు లేదు. సేమ్ రాజ్ కుమార్ గారి లెక్కనే. ఇక వాడికి కొన్ని ఫోటోలు పంపితే ఇక గాంజా కొట్టుకుంటా లేకపోతే మందు తాక్కుంటూ ఉన్నట్టు ఆ ఫోటోలు కూడా మనం ఇక చూపెట్టకూడదు. సో కొన్ని తప్పది మరి చెప్పదు. గతంలో కూడా వీని పైన 3rd డిగ్రీ జరిగింది. గతంలో 3rd డిగ్రీ చెప్పించంటే వీరు చేసినటువంటి ఈ అరాచకాలకి పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీసులు కూడా వీనిపైన కేసులు ఉన్నాయి. మరి ఇట్లాంటి వ్యక్తిని గతంలో 3rd డిగ్రీ గతంలో సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసు కాగానే వీని పీడీ యాక్ట్ చేసి లోపలికి పంపించాలి కదా. అదేమి లేదు. మరి బయటే ఉంచిండు. ఇప్పుడు ఆ పిల్ల కనబడట్లేదు, వాడు కనబడట్లేదు. మరి వాడు ఏమైనా చేసుకున్నాడా, పిల్లని ఏమైనా చేసిండా, అమ్మాయిని ఏందో తెలియదు. ఇగో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇగో వీడేవాడు పోలీసులు ఒప్పచెప్పిల్లట. పోలీసులకు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అడ్డగూడూరు సంబంధించినటువంటి ఎస్ఐ పేరు ఏదో రెడ్డి, మళ్ళీ వెంకటరెడ్డి అనుకుంటా. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అసలు ఎందుకు వదిలిపెట్టిండు, ఏంటిది, వదిలిపెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇక కొంతమంది అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కొంత అడుగుతుంటే లేదు దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడట. నేను ఇప్పుడేం సమాధానం చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాడట. మరి అట్లాంటి సంబంధం లేనప్పుడు మీకు ఏ సంబంధం లేనప్పుడు దీన్ని ఎందుకు వాడిని వదిలిపెట్టిళ్ళు, ఎందుకు మీరు వారి పేరు కేసు ఎందుకు నమోదు చేయలేదన్నట్టు సమాధానం ఇవ్వట్లేదు. ఇది మళ్ళా వీళ్ళు అంటారు కదా, పోలీసులంతా కూడా 24 గంటల పాటు మేము ఫోన్లు ఎత్తుతాం, స్పందిస్తామని. సరే వాళ్ళ పని వాళ్ళకు ఉండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. నేను చాలాసార్లు ట్రై చేసిన, ఇది ఒకసారే కాదు.
నేను దీనికంటే ఈ వీడియో కంటే ముందు కూడా ట్రై చేసిన ఫోన్లు. ఎందుకంటే ఇప్పుడు తెలుసు కదా, ఈ అన్ని ఫోన్లు ఇట్లే వస్తాయి, పేపర్లలో స్టేట్మెంట్. ఇప్పుడు ఇదంతా నడుస్తుంది కదా, ఇప్పుడు వాడు దొరికేంత వరకు వీళ్ళు ఫోన్లు ఎత్తారు. ఇగో కాదు, ఎందుకు ఎత్తాడు ఇప్పుడు ఎత్తితే ఇప్పుడు మళ్ళీ సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ ఇరుకుతాడు కదా. ఇగో యాదాద్రిలో బాలికను ఎత్తుకెళ్లిన ఫోక్సో నిందితుడు. యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లోకి గోడ దూకి వచ్చి బాలికపై అఘాయిత్యానికి ఎత్తించాడు ఓ దుండగుడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అడ్డగూడూరు పోలీసులు ఫోక్సో నిందితుడిని వదిలేశారంటూ మండిపడ్డటువంటి కుటుంబ సభ్యులు. ఎవరైనా మండిపడతారు, వారి మీద కేసు పెట్టంగానే ఎఫ్ఐఆర్ చేసి లోపలికి పంపినట్టయితే నింది ఉండకపోవు కదా. నిందితుడు బాల్యంల చైతన్యపై ఫోక్సో కేసు నెంబర్ కూడా 94/2026గా కేసు నమోదైంది. ఎస్ఐ రిమాండ్ చేయకుండా వదిలేయడంతో నిందితుడు బాలికను తీసుకెళ్లాడని అంటున్నారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలిక కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులు ఆందోళన కూడా చెందుతున్నారు. ఇటీవలే జరిగిన షాబాద్ మరణకాండ మరొక ముందే మరో ఫోక్సో నిందితుడు అరాచకానికి పాల్పడడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. ఫోక్సో నిందితులను పోలీసులు ఎలా వదిలేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని బాలికకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు ప్రజలు. ఎందుకంటే మొన్ననే భయంగా వాడు కట్టుకున్న ఆవిడని, కడుపులో పుట్టినటువంటి పిల్లల్ని, అలాగే ఆయన పైన కేసు పెట్టినటువంటి వాళ్ళ ఫ్యామిలీని కూడా మొత్తం ఆరుగురు చంపేసిండు వాడు. భయం ఉంటుంది కదా, ఏ తల్లిదండ్రులకైనా భయం ఉంటుంది కదా. ఆ అమ్మాయిని ఏమైనా చేసిండేమో, ఎట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడేమో, ఎక్కడికి తీసుకుపోయిండో, ఏం చేసిండో తెలియనటువంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ ఉంటారు. ఇదంతా కూడా కారణం ఏంటిది? ఈ పేరెంట్స్ బాధపడడానికి, అమ్మాయి కిడ్నాప్ కావడానికి కారణం ఏంటిది? ఖచ్చితంగా పోలీసు వ్యవహారం, కొంతమంది పోలీసులు చేసినటువంటి నిర్వాహం. పోలీసులలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కాదనట్లేం. కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారం మరి దేనికి అది అవుతుందో తెలియట్లేదు. మనం కూడా చూసినాం, కొంతమంది పైసలు కాశపడి 20 లక్షల రూపాయలేమో అక్కడ ఉన్నటువంటి ఏదైతే షాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐఓ సిఐ తీసుకొని వీని పైన కేసు కావాల్సింది పక్కదారి పట్టించేసిండు, అది అయిపోయింది. వాళ్ళు పైసలు కాశపడ్డారు, వాళ్ళు పైసలు తీసుకుని అయిపోయింది. హలో సార్, నమస్తే సార్. అడ్డగూడూరు ఎస్ఐ గారు అండి మాట్లాడేది? యా, నేను మన తొలి వెలుగు రిపోర్టర్ని మాట్లాడుతున్నా అండి, హైదరాబాద్ నుండి. నమస్తే అండి. ఇది ఒక వార్త వస్తుంది, ఏంది ఇది, పోలీసులే ఈ ఫోక్సో కేసు నిందితులను వదిలిపెట్టిందని చెప్పేసి. చైతన్య ఏంటి సార్, ఎప్పుడు కేసు ఏమైనా నమోదైందా సార్ ఈయన మీద? అంటే ఉన్నాడా సార్ ఇప్పుడు ఏమైనా మీ అదుపులో ఏమైనా ఉన్నాడా సార్ ఈయన? సార్ యా, మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు సార్, ఐఆర్ ఆఫీసర్ దగ్గర ఉన్నారా? అంటే గతంలో ఈయన పైన ఏమైనా కేసులు ఉండేనా సార్? యా, ఓకే, థ్యాంక్ యూ. యా, ఇది ఎస్ఐ గారు ఇప్పుడు 3-4 సార్లు చేసిన తర్వాత లేపి మరి ఆయన ఐఆర్ ఆఫీసర్ దగ్గర, ఎందుకంటే ఆడ సంజాషి ఇవ్వాలి కదా, మళ్ళీ ఆడ సంజాషి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఇక ఒత్తిడి అవుతుంది, తప్పకుండా ఒత్తిడి అవుతుంది. ఎందుకు మరి ఫోక్సో కేసు అయినప్పుడు నువ్వు ఎందుకు ఎంక్వైరీకి వెళ్ళలేదు, పై ఆఫీసర్కి ఎందుకు మీరు చెప్పలేదు అనేటువంటిది కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా. ఆడు కూడా ఎక్కడ కూడా లేడు, దొరకలేదు అన్నట్టు లెక్క. దొరకలేదు మీన్స్ ఒకవేళ వాడు ఇంకా మరి అమ్మాయి ఎక్కడ ఉన్నదో వీడేడు ఉన్నాడో తెలియదు. ఇప్పటివరకు కూడా పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకోలేదు, వీళ్ళని పట్టుకోలేదు, మరి లేడంతే అని చెప్పేసి అయితే ఎస్ఐ గారు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు ముందుకు పోతుంది, మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. వాడి మీద వాడికి లేనటువంటి అలవాట్లు లేవు, గాంజా కొట్టుకుంటూ కూడా ఫోటోలు ఉన్నాయి, తాగుడుకు బానిస అయిపోయాడు. గతంలో కూడా పిచ్చి కొట్టి పోలీసులు 3rd డిగ్రీ వేసి, అంటే మీరు మంచోడైతే కొట్టకపోవు కదా, కేసులు కూడా అయినాయి. మరి ఇట్లాంటి దుర్మార్గుడు ఇంకా అమ్మాయిని ఏమైనా చేసిండో ఇంకేం చేసిండో తెలియదు. సో మళ్ళీ కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ఐ గారితో. చూస్తున్నాం మన తొలి వెలుగు.